రావాల్సిందిగా కోరుచున్నాను. రాసుల యాదయ్య గారు. అలాగే మా గ్రామ నాయకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలండి. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వ నమస్కారాలండి. ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి మేము కలిసినప్పుడు సార్ మాతో ఒక మాట అన్నారు, ఓన్లీ పార్టీలు అనేటివి కేవలం ఎలక్షన్ల వరకే, దాని తర్వాత గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే మనం చూడాలి, పార్టీలు ఏం చేయవమ్మా, గ్రామ అభివృద్ధి మనం చేసుకోవడానికి ఏ ఎక్కడమైనా పర్లేదు అని అన్నారు. అది నేను గుర్తుంచుకొని ఈరోజు ఈ పార్టీలో చేయడం జరిగిందండి. మా ఊరు చాలా పెద్ద ఊరు సార్, అసలు అభివృద్ధి అనేది సరిగ్గా లేదు. కాబట్టి మా గ్రామ ప్రజలను మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు నిధులు ఇవ్వగలరని కోరుకుంటున్నాను. మా గ్రామ అభివృద్ధిని చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రాయాపూర్ గ్రామంలో మా అక్క చెల్లెమ్మలు, మా అన్నదమ్ములు ఉన్నారు. ఈ గ్రామంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ప్రజానికం ఉంది. కానీ వ్యక్తులు కూడా ఇక్కడ ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో వాళ్ళకే మేము ఓటేస్తాము అనేటువంటి ఒక పద్ధతి మీరేదైతే చూపించినారో మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మన కులాలు, మతాలు, ప్రాంతాలు లేవు. మనమంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే మనకు కాదు అనేది ఏది ఉండదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణలో పేదరికం పోతుందని, తెలంగాణలో ఉన్నటువంటి పేదవాళ్లకు అన్ని విధాల ఈ రాష్ట్రం విడిపోతేనే బాగుపడతామని ఆనాడు మేమంతా పోరాటం చేసినాం. పోరాటం ఎవడో ఒక్కడో చేస్తే కాలే, మీ గ్రామాల్లో ఉండే రైతులు, రైతు కూలీలు, కుల వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వారు ఈ రాష్ట్రం తెలంగాణ వస్తే బాగుపడతామని మీరు చేసిన పోరాటమే తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని దగాపడ్డ తెలంగాణను సపరేట్ తెలంగాణ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో పేదవాళ్లకు ఇల్లు కట్టించడానికి కానీ, పేదవాళ్ళ జీవితాలను మార్చడానికి కానీ, పేదవాళ్ళ అవసరాలను తీర్చడానికి కానీ ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే